ఏంటి, ఎందుకు అని అడుగుతున్నావా? ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిపోయారనుకో, రేపు ఆస్తిపాస్తులు తిరిగొచ్చాక మళ్ళీ వెనక్కి తిరిగొస్తే వాళ్ళని అడ్డుకోవడానికి నాకు సులువు అవుతుంది. అంతేకాదమ్మా, ఇంట్లో పనులన్నీ నేనే చేస్తున్నాను. లలితక్క చేత ఒక్క పని కూడా చేయించడం లేదు. ఎందుకో తెలుసా? నేను కష్టపడి పనులు చేస్తూ ఉంటే అత్తయ్య గారు, మావయ్య గారు, రాహుల్ బాబు అందరూ నా కష్టాన్ని గుర్తిస్తున్నారు. లలితక్క ఇంట్లో ఒక్క పని కూడా చేయకుండా కూర్చొని తింటుంది అని వాళ్ళు గ్రహించారు. అమ్మో, అభి ఇన్ని రకాల ప్లాన్స్ వేస్తుందా? మా వెనకాల ఇన్ని గోతులు తీస్తుందా? ఈ పేదరికంలో బ్రతకలేక మా ఆయన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్లిపోదాం అనుకున్నాను. అమ్మో, మేం వెళ్లిపోతే ఆస్తి తిరిగొచ్చాక నిజంగానే మమ్మల్ని మళ్ళీ ఇంట్లోకి రానివ్వరు. ఇంకొన్ని రోజులు లలితక్క చేత ఇంట్లో ఒక్క పని కూడా చేయనివ్వను. అప్పుడు లలితక్కని చూస్తేనే అత్తయ్యకి, మామయ్యకి చిరాకు పుడుతుంది. లలితక్క మీద అసహ్యం పుడుతుంది. కష్టకాలంలో కూడా కనీసం ఒక్క పని కూడా చేయడం లేదని లలితక్కని దూరం పెట్టేస్తారు. తర్వాత శాశ్వతంగా వెళ్లివేసేస్తారు. తర్వాత తిరిగొచ్చిన ఆస్తిని నేను, రాహుల్ బాబు సంతోషంగా అనుభవించొచ్చు. నా ప్లాన్ ఎలా ఉందమ్మా? బాగుంది కదా? సరే సరే, ఉంటానమ్మా. అమ్మో, అభి అనుకుంటున్నట్టు అస్సలు జరగకూడదు. అభి అందరి దగ్గర ఎలా మార్కులు కొడుతుందో నేను కూడా అలాగే మార్కులు కొట్టాలి. మార్కులు రావాలంటే ముందు నాలో మార్పులు రావాలి. నేను కూడా నడుము వచ్చి కాస్త పని చెయ్యాలి. లలితక్క, నీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు.